హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో ఇప్పుడు వచ్చేసి ఊరు నుంచి తీసుకొచ్చిన లగేజ్ అంతా కూడా సర్దుతున్నాను. సో ఊరు నుంచి వచ్చేటప్పుడు చాలా తీసుకొచ్చానండి. మా ఊళ్ళో తిరునాళ్ళు జరిగింది. అదేవిధంగా ఇంట్లో కొన్ని అవసరమైనట్టు కొన్నాను. అండ్ 10 రూపీస్ది షాప్ అనమాట. ఏ వస్తువైనా 10 రూపీస్ అనమాట. ఆ షాప్లో అక్కడ కూడా కొన్ని కొన్నాను అనమాట, ఇంట్లోకి అవసరమయ్యేటివి. అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ముందు బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను. ఏవి ఎక్కడ ఉన్నాయో అస్సలు అర్థం కావడం లేదనమాట. సో ఇల్లంతా ఆల్మోస్ట్ క్లీన్ చేశాను. సో ఇంకా చాలా రోజులు అయింది, అప్పటికి ఒక 4-5 డేస్ అయిందనమాట. అందుకనేసి ఇంకా లగేజ్ అంతా తీసేస్తున్నాను. ఒక బ్యాగ్లో వచ్చేసి అన్నీ కూడా శారీస్, డ్రెస్సులు అలా పెట్టుకున్నాను. ఇంకో బ్యాగ్లో వచ్చేసి పిల్లలవి అండ్ కొత్తగా ఏమేమి తీసుకొచ్చాను అవి, అండ్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వడానికి అనేసి కొన్ని బ్లౌజ్ పీసెస్, ఇంట్లో నావి ఆల్రెడీ పుట్టింట్లో కొన్ని శారీస్ ఉన్నాయి కదా, అవి కూడా తీసుకుని వచ్చాను. అదేవిధంగా పండగకి అత్తమ్మ శారీ కొనిచ్చింది, అదేవిధంగా అమ్మ కూడా శారీ కొనిచ్చింది. ఆ శారీసు, పిల్లల బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చాను. హలో అండి, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బ్లాగ్లో వచ్చేసి ఓన్లీ నేను ఏమేమి కొన్నాను, తిరునాళ్ళ జ్యువెలరీ, అదేవిధంగా 10 రూపీస్ సామాన్లు, ఇంట్లోకి అవసరమైన సామాన్లు, అవి కిచెన్ వేర్ కొన్ని కొన్నామట, అవన్నీ చూపించబోతున్నాను. సో శారీస్, కొన్ని ఓల్డ్ శారీస్ని లాంగ్ ఫ్రాక్స్ లాగా కన్వర్ట్ చేయించుకున్నాను టైలర్ దగ్గర. అవి కొత్త శారీస్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. సో అన్నీ కూడా ఒక వీడియోలో అయిపోతే వీడియో అనేది లెంత్ అవుతుంది. సో అందుకనేసి చూపించడం లేదు. ఈరోజు వచ్చేసి ఓన్లీ జ్యువెలరీ ఇంకా కిచెన్ వేరు ఆ ఐటమ్స్ మాత్రమే షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ బౌల్స్ తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపీస్. ఇవి వచ్చేసి మా ఊరు తిరునాళ్ళని తీసుకున్నాను. అంటే పిల్లలకి స్నాక్స్ తినడానికి ఈజీగా ఉంటుంది అందుకనేసి, అంటే వెయిట్ తక్కువగా ఉంటుంది అనమాట, వాళ్ళు స్నాక్స్ తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకనేసి ఇవి ఒక 10 తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్క బౌల్ ఒక్కొక్క డిజైన్ వచ్చింది అనమాట. సో డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి లోపల. సో వాళ్ళ కోసం అనేసి ఇవి తీసుకున్నాను. సో ఇవి తీసుకున్నానండి, అంటే డోర్కి అటు సైడ్ ఇటు సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట ఇవి. సో నేను చరిత బర్త్డే రోజు కూడా ఇవి యూజ్ చేసి డెకరేట్ చేశాను అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో అవే ఇవి. సో ఇవి కూడా తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నాను అనమాట తిరునాళ్ళు. ఇది వచ్చేసి 60 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చరిత కోసం తీసుకున్నాను. ఇవి పిన్స్ హెయిర్కి ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడు. సో ఇలా పెట్టుకోవడానికి అనమాట తనకి, ఇటు సైడ్. సో ఈ 2 కలర్స్ తీసుకున్నాను, ఎల్లో కలర్ ఒకటి అండ్ రెడ్ కలర్ ఒకటి. సో ఇది కూడా సేమ్ ఇలానే అనమాట, ఇలా పిన్ ఉంటుంది బ్యాక్ సైడ్ హెయిర్కి పెట్టుకోవడానికి. అంటే నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్స్ తీసుకున్నాను చరిత కోసము. సో ఇవన్నీ కూడా తిరునాళ్ళు తీసుకున్నట్టు. సో ఫస్ట్ తిరునాళ్ళు ఏమేమి కొన్నానో అవి చూపిస్తున్నాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కప్స్ తీసుకున్నాను. సో ఇవి 6 కప్స్ కలిపి 60 రూపీస్ అనమాట. ఇవి కూడా తిరునాళ్ళలోనే. సో ఈ మోడల్ బాగా నచ్చింది, పాట్ లాగా వచ్చింది కదా, సో అందుకనేసి ఇవి తీసుకున్నాను. సో కలర్ కాంబినేషన్ అంతా బాగుంది అందుకనేసి తీసుకున్నాను అనమాట. అందులో 60 రూపీసే కదా అందుకనేసి తీసుకున్నాను. సో క్వాంటిటీ కూడా ఎక్కువనే పడుతుంది, టీవీ కానీ కాఫీది కానీ. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను తిరునాళ్ళలోనే. ఇవి 4 కలిపి 150 అనమాట ఈ బ్యాంగిల్స్. సో చాలా బాగున్నాయి అనమాట, వేసుకోండి బ్యాంగిల్స్. సో నేను తక్కువనే కొన్నాను అనమాట, ఇలాంటివి కొన్నాను ఎక్కువ, మోస్ట్లీ మట్టి గాజుల కంటే. దగ్గరగా చూపిస్తాను, ఇలా వచ్చాయి అనమాట బ్యాంగిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ పీస్ తీసుకున్నాను. అంటే నేను వేసుకోవడానికి కాదు, అంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ ఎప్పుడైనా అమ్మవారి డెకరేషన్ చేస్తే అమ్మవారికి మెడలో వేయడానికి ఉంటుంది కదా అందుకనేసి తీసుకున్నాను. ఇది 50 రూపీస్ అనమాట. సో చాలా బాగుంది అందుకని తీసుకున్నాను ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. నేను 4 తీసుకున్నాను ఇట్లాంటివి. ఆల్రెడీ ఒక 2 వేసుకున్నాను, అవి ఎంత కలర్ పోయాయి అనమాట. సో ఇవైతే ఈజీగా ఉంటుంది కదా పనులు చేసుకోవడానికి ఇంట్లో, అందుకు. మట్టివి అయితే కొంచెం పగిలిపోతాయి కదా త్వరగా. సో ఇవైతే బాగానే ఉంటాయి అందుకని ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ వేసుకున్నాను చూడండి హ్యాండ్కి. సో అవే అనమాట ఈ గాజులు. 4 కలిపి 20 రూపీస్ అనమాట ఈ బ్యాంగిల్స్. సో ఇంక ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్ చైన్ తీసుకున్నాను అనమాట. ఒక్క నిమిషం. సో ఇలా వస్తుంది డాలర్ అంతా.
సో ఇది వచ్చేసి మా వీధిలో ఒక ఆంటీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అమ్ముతారనమాట. సో తన దగ్గర తీసుకున్నాను. 180 రూపీస్ అనమాట ఇది. సో డాలర్ చాలా బాగుంది, అందుకనేసి తీసుకున్నాను. ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట. సో లాంగ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాసులు, ఇలాంటి గ్లాసులు కొన్నాను, అవి పైన ఉన్నాయన్నమాట. సో ఈ గ్లాసులు ఇంకా ప్లేట్స్ ఇలాంటివి కొన్ని ఇంట్లోకి యూజ్ అయ్యేవి ఊళ్ళో చాలా తక్కువగా దొరుకుతాయి అనమాట. ఇంకా అవన్నీ కొన్నాను, ఇంట్లోకి యూజ్ అవుతాయి కదా అనేసి. సో నెక్స్ట్ నేను వచ్చేసి ఇవి కొన్నాను అనమాట, ఇయర్ రింగ్స్. ఇవి కూడా నేను తిరునాళ్ళలోనే కొన్నాను. సేమ్ ఇట్లాంటివి వైట్ కలర్ కొన్నాను అనమాట. ఇవ్వండి. అండ్ ఇవి వచ్చేసి చవితాకి బ్యాంగిల్స్ తీసుకున్నాను, మల్టీ కలరు. ఇది నేను తిరునాళ్ళు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ బౌల్స్ అనమాట. ఇవి మ్యారేజ్ టైంలో గిఫ్ట్గా వచ్చాయి, అంతా ఒక సెట్ లాగా వచ్చింది. సో నేను వచ్చేసి ఇలా ఓన్లీ 2 మాత్రమే తెచ్చుకున్నాను, యూజ్ అవుతాయి అందుకనేసి. ఇంకా ఇది వచ్చేసి బ్రష్ హోల్డర్ తీసుకున్నాను. ఇది కూడా 10 రూపీస్ అనమాట. ఇది కూడా 10 రూపీస్ అండి. 3 స్క్రబ్బర్స్ కలిపి 10 రూపీస్ అనమాట. 10 రూపాయల సామాన్లు అక్కడ తీసుకున్నాను. అండ్ ఇలాంటి కొన్ని గిన్నెలు తీసుకున్నాను అనమాట, ఇంకా కిచెన్లో యూజ్ అవుతాయి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్షీట్స్ తీసుకున్నాను దివాన్ మీదకి. సో సింగిల్ బెడ్షీట్ వచ్చేసి 150 అనమాట. ఇక్కడైతే 200 అలా ఉంది అనమాట. డిమార్ట్లో చూస్తే అక్కడ కాటన్ ఇక్కడ కాటన్ వేరు ఉందనమాట, అందుకే అనేసి అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈచ్ వన్ 10 రూపీస్, ఇక్కడేమో 20 రూపీస్ అనమాట, అందుకనేసి అక్కడ తీసుకొచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ టీ స్ట్రైనర్ అనమాట. ఇది కూడా 10 రూపీస్ది షాప్ ఉంది కదా, అందులోనే తీసుకున్నాను. ఇది కూడా 10 రూపీసే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లక్ష్మీ కాసులు తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ కోసం కాకుండా నెక్ పీస్ రెడీ చేసుకోవడానికి అనేసి తీసుకున్నాను అనమాట. సో క్రిస్టల్ స్టోన్స్ యూజ్ చేసేసి ఒక నెక్ పీస్ రెడీ చేసుకుందాం అనేసి తీసుకున్నాను. సో నెక్ పీస్ రెడీ చేసేటప్పుడు తప్పకుండా వీడియో అనేది షేర్ చేస్తానండి. సో ఇది వచ్చేసి ఈచ్ వన్ 10 రూపీస్ అనమాట ఈ లక్ష్మీ కాసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇలాంటి టప్పర్ వేరువి అండ్ ఇయర్ బడ్స్ అండ్ అన్నీ కూడా 10 రూపీస్ సామాన్లు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్ ఆల్బమ్ అనమాట. సో ఈ వీడియో చేయమని చాలామంది అడిగారు. సో తప్పకుండా వీడియో అనేది త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. సో ఇదంతా చూపించడానికి ఒక వీడియో అవుతుంది, అందుకే ఈ వీడియోలో ఊరికి ఇలా ఏమేమి తీసుకొచ్చానో అవి మాత్రమే చూపించబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టూల్స్ తీసుకున్నాను. ఇవి ప్లాస్టిక్ అనమాట. ఇవి నేను చర్విత టైంలో డెలివరీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అప్పటి నుంచి అక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా లాక్డౌన్తో వెళ్ళలేదు కదా, అందుకనేసి ఇప్పుడు తీసుకొచ్చాను. సో ఇవైతే మనము ఇలా తీసేయచ్చు అన్నమాట, రిమూవ్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. పైన కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికి అనేసి తీసుకున్నాను. ప్లాంట్స్ పెట్టుకోవాలని కార్నర్స్లలో అలా అయితే బాగుంటుంది కదా, ఊరికే కింద నేల మీద పెట్టడం కంటే ఇలా స్టూల్స్ మీద పెడితే చాలా బాగుంటుంది అనేసి ఇవి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. ఇలా 2 తీసుకున్నాను. సో ఇలా మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు దాన్ని. సో ఇలా హెల్ప్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాను. ఇవి అందులో 100 రూపీస్ అంటే చాలా చీప్ కదా, అందుకనేసి ఇవి తీసుకున్నాను. ఇలాంటివి ఒక 2 తీసుకున్నాను. అంతేనండి, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఆల్మోస్ట్ నేను పుట్టింటి నుంచి ఏమేమి తీసుకొచ్చానో అవన్నీ కూడా చూపించాను. అంటే కిచెన్ వేర్ కానీ, మా ఊరి తిరునాళ్ళలో కొన్నేటివి కానీ, జ్యువెలరీ బ్యాంగిల్స్ అలాంటివి కానీ, అండ్ 10 రూపీస్ సామాన్లలో కొన్నేటివి ఆల్మోస్ట్ అన్నీ కూడా షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి శారీస్, కొన్ని లాంగ్ ఫ్రాక్స్, పుట్టింట్లో పెట్టిన శారీస్ అన్నీ కూడా చూపించబోతున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.